తులసి కోట దగ్గర వీలైతే గోమయంతో అలకాలి, అంటే ఆవు పేడతో శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ ఆవు పేడ అందుబాటులో లేకపోతే చక్కగా చీపురుతో చిమ్మి శుభ్రం చేసుకోవచ్చు. ఆ తర్వాత తులసి కోట దగ్గర బియ్యపిండితో శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ ఈ 4 గుర్తులు ఉన్నటువంటి ముగ్గులు వేయాలి. ఏ స్త్రీ అయితే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ ఈ 4 గుర్తులు ఉన్నటువంటి ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ విష్ణుమూర్తికి ప్రీతిపాత్రురాలైన భక్తురాలు అవుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం ఆ కుటుంబంలో వాళ్ళందరికీ కలిగి సర్వ సంపదలు సిద్ధింపజేసుకోవచ్చు. అలా ముగ్గు వేసిన తర్వాత ఈ 4 గుర్తులు శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ గుర్తు ముగ్గులు తులసి కోట దగ్గర వేసిన తర్వాత తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఎందుకంటే తులసి మాతకి 9 ఒత్తుల దీపం ఇష్టం. క్షీరాబ్ది ద్వాదశి అంటేనే తులసి కోట దగ్గర పూజ చేయాల్సిన రోజు. అలా దీపం పెట్టాక తులసి మాతకి ఇష్టమైనటువంటి